హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. శ్రీనుకు దగ్గరై ఆదిత్య ఆనందిని ఒకటి చేసి నిజాన్ని బయటపెట్టేసిన అలేఖ్య భయపడుతూ ఉండంగా శ్రీను అయితే ఓదారుస్తూ ఉంటాడు. నువ్వేమీ బాధపడకు చిలకమ్మా, నీకు నేనున్నాను అంటూ ఇక శ్రీను చెప్పేసరికి నేనింతకాలం నిన్ను ఎంత బాధపెట్టినా నువ్వు మాత్రం నన్నింత ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నావు. నీ ప్రేమని ఎప్పటివరకు అర్థం చేసుకోలేకపోయాను అంటూ అలేఖ్య అయితే శ్రీనుతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన పద్మమ్మ, సింహాద్రి అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఇలాగే ఒక్కటవ్వాలి, వీళ్ళిద్దరూ ఒక్కటైతే ఇక అంతకన్నా సంతోషమేముంది అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా కేసు విషయంగా కుట్టితో మాట్లాడి ఇద్దరూ కూడా ఈ కుట్టి మనకి ఎంతో అండగా ఉంటుంది, మన కన్నకూతురు కాకపోయినా మనకి కన్నకూతురులాగే అన్నీ కూడా చేస్తూ ఉంటుంది అంటూ ఇద్దరూ కూడా ఆ కేసు గురించి మాట్లాడుకుంటూ ఉండంగా ఇంతలో వీళ్ళిద్దరి మాటలు విన్న ఇందుమతి అయితే, ఏంటి కుట్టి, అసలైన నేరస్తులెవరో కనుక్కుందాం. అదేంటి, అసలైన నేరస్తుల్ని కనుక్కుంది అంటే ఖచ్చితంగా ఇక సూర్య బయటికొచ్చేస్తాడు. అప్పుడు కుట్టిని దేవతనే చేస్తారు. అలా జరగడానికి వీలులేదు. నేనేదో ఒకటి చేసి తీరవలసిందే. ఈ తింగరమహంది అక్కడ ఏం చేస్తుందో కనీసం ఫోన్ చేసి చెప్పి సావదు అంటూ ఇక ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇక మరొకవైపు ఆదిత్య అయితే వ్రతానికి వెళ్లేసరికి ఆనంది కూడా అక్కడ వ్రతానికైతే వెళ్తుంది. వ్రతం జరిగిన తర్వాత ఇద్దరూ కూడా కలిసి భోజనమైతే చేస్తారు. ఇక అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆదిత్య అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇక్కడికి రానని చెప్పావు కదా, ఎందుకు వచ్చావు అని అడగంగానే, మీరు రావడానికి కుదరదు అని చెప్పారు కదా, అందుకే నేను వచ్చాను. తను మిమ్మల్ని ఎంతో ప్రేమగా పిలిచాడు, మీరు రావడానికి కుదరలేదు, నన్ను పంపించారు అని చెప్పి ఏదోటి మేనేజ్ చేద్దామని నేనిక్కడికొచ్చాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. మీరు వస్తారని తెలుసుంటే నేనొచ్చిండేదాన్నే కాదు అనంగానే, సర్లే, ఏదో జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మనమిద్దరం కలిసి ఇక్కడికి వచ్చామన్న విషయం మాత్రం ఎవరికీ చెప్పకు అనంగానే, నేను ఎవరికో చెప్పి ఆనందపడాలని నేననుకోవడం లేదు, నేను ఎవరికీ చెప్పనంటూ ఆనంది అయితే చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంతలో ఆదిత్య అయితే ఇంటికి రాంగానే సునంద అయితే అడుగుతూ ఉంటుంది. ఏంట్రా, వ్రతానికి వెళ్ళావు, అక్కడి ఎలా జరిగింది అని అడగంగానే, బానే జరిగింది మమ్మీ అంటూ ఆదిత్య అయితే లోపలికి వచ్చేస్తాడు. అమ్మయ్య, నా కొడుకు కొంచెమన్నా సంతోషంగా ఉన్నాడు. అసలు వ్రతానికి జంటలు వెళ్తారు, పాపం ఏం చేస్తాడు, కొన్ని రోజులు ఊర్వశీతో వాడికి ముడిపడే వరకు వాడికి ఈ బాధ తప్పదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది సునంద అయితే. ఇంతలో ఇక ఆఫీస్కి ఆదిత్య, ఆనంది ఇద్దరూ కూడా వస్తారు. ఊర్వశి అయితే ఆఫీస్కి రాదు. అప్పుడే ఆదిత్య అయితే అడగంగానే, ఆ మేడం ఒక వారం రోజులు లీవు పెట్టారు అంటూ ఇక చెప్తూ ఉండంగా అప్పుడే సునందనైతే అడుగుతూ ఉంటాడు ఆదిత్య. ఊర్వశి వారం రోజులు లీవు పెట్టడమేంటి, ఇప్పుడు డిజైన్స్ విషయంలో మనకి కాంపిటీషన్ ఉంది కదా, ఈ సమయంలో తను మానేయడమేంటి, తనకసలు బాధ్యత లేదా, ఇలాంటి అమ్మాయిని పెట్టావేంటమ్మా అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య. ఆదిత్య, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, తనున్నట్టుండి కార్ ఎత్తిరంటూ వెళ్ళిపోయిందిరా అంటూ ఇక సునంద అయితే చెప్పంగానే, ఇలాంటి మేనస్ లేని వాళ్ళని అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మమ్మీ, ఏదైనా అర్జెంట్ వర్క్ ఉండి మానేస్తే అనుకోవచ్చు, ఉన్నట్టుండి ఎప్పటికిప్పుడు కాశీ ఎత్తరేంటి, ఇలాంటి వర్క్ పెట్టుకొని అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఛీ, ఊర్వశి ఆదిత్యాకి దగ్గరై వాడి మనసు గెలుచుకుంటుంది అనుకుంటే ఇలా చేసిందేంటి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది సునంద. ఇంతలో ఊర్వశి ఫోన్కైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఊర్వశి ఫోన్ అయితే కలవదు. ఇంతలో మరొకవైపు ఊర్వశి అలాగే తాయారు అందరూ కూడా వేరే ఊరికైతే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. ఇక అక్కడ్నుంచి వెళ్ళిపోతేనే మన నిజస్వరూపం బయటపడదు, ఒకవేళ నిజం బయటపడితే నేను శాశ్వతంగా జైల్లో కూర్చోవలసి వస్తుంది అంటూ ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. అందుకే కదా బుజ్జమ్మ, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాము, ఇంకేం చేస్తాము, మళ్ళీ అక్కడ మన వృత్తి మొదలుపెట్టుకోవడమే అంటూ ఇక చెప్తూ ఉంటుంది తాయారు. ఆ విధంగా వాళ్ల ప్రయత్నాల్లో వాళ్లైతే ఉంటారు. ఇంతలో జీవన అయితే సునంద దగ్గరికి వస్తుంది. ఏంటి అత్తయ్యగారు, ఊర్వశి ఈ సమయంలో సెలవు పెట్టడమేంటి, అక్కడ బావగారికి ఎంత కోపమొచ్చిందో చూడండి, బావగారికి ఊర్వశిని దగ్గర చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆనందిని బయటకి పంపించేయాలని మీరు ప్లాన్ చేశారు, కాని ఇక్కడ జరిగేది వేరుగా ఉంది. ఆ ఊర్వశి ఇప్పుడు సెలవు పెట్టడంతో బావగారికి చాలా కోపమొచ్చింది, ఇక ఈ విధంగా అయితే ఎలా దగ్గరవుతుంది అంటూ జీవన అయితే అడుగుతూ ఉంటుంది. అవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను జీవన, తొందరగా ఆదిత్యాకి ఊర్వశికి పెళ్లి జరిపించేస్తే నేను అనుకున్నది నెరవేరుతుంది, ఆనంది శాశ్వతంగా దూరమైపోతుంది అనుకున్నాను, కాని సమయానికి ఆ ఊర్వశి సెలవు పెట్టింది
అంటూ సునంద అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలైతే అలేఖ్య వినేస్తుంది. ఏంటి, ఆదిత్యకి ఊర్వశికి పెళ్లి చేయాలి అనుకున్నారా? జీవన, నన్నెంత మోసం చేస్తున్నావో! నిజమేలే, ఇన్ని రోజులు నేను గుడ్డిదాంలా నన్ను ప్రేమించేవాళ్లని వదిలేసి నా వెనక గోతులు తీసేవాళ్లని నమ్మి నా జీవితాన్నే నాశనం చేసుకున్నాను. శ్రీను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నేనంటే తనకి ప్రాణం. నేను ఎన్ని విధాలుగా తనని ఇబ్బంది పెట్టినా, ఎంతగా అవమానించినా, నువ్వంటే ఇష్టం లేదని చెప్పినా ఎప్పుడూ కూడా నన్నొక్క మాటనే ఎరుగడు. ఎప్పుడూ నా మీద చేయి చేసుకోవడం గాని కోప్పడం గాని చెయ్యలేదు. అలాంటి బంగారంలాంటి శ్రీనుని వదిలేసుకుని ఆదిత్య ఆదిత్య అంటూ ఇన్ని రోజులు వెంటపడుతూ నా జీవితాన్నే నాశనం చేసుకున్నాను. ఇక మీదట శ్రీనుని నేను అర్థం చేసుకోవాలి. నేను శ్రీను ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండాలి అంటూ ఇక అలేఖ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత శ్రీను కోసం అలేఖ్య దగ్గరుండి వంట అయితే చేస్తుంది. ఇక శ్రీను వచ్చిన తర్వాత రా శ్రీను, భోజనం పెడతాను అంటూ అడుగుతూ ఉంటుంది. ఏంటి చిలకమ్మ, ఈరోజు కొత్తగా బువ్వ పెడతానని అడుగుతున్నావు? నీ చేత్తో నాకు బువ్వ పెడతావా అంటూ శ్రీను అయితే అడుగుతూ ఉంటాడు. అవును శ్రీను, ఇంతకాలం నేను చేసిన తప్పేంటో అర్థమైంది. నేను ఇక మీదట నా జీవితాన్ని మార్చుకోవాలి అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటకి శ్రీను కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. శ్రీనుకైతే ఇక దగ్గరుండి భోజనమైతే వడ్డిస్తూ ఉంటుంది అలేఖ్య. ఇక అలేఖ్య అంత ప్రేమగా భోజనం పెట్టేసరికి శ్రీను కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అదంతా చూసిన పద్మమ్మ, సింహాద్రి అయితే, అయ్యా, మనమనుకున్నది అనుకున్నట్టే అయ్యింది. వీళ్ళిద్దరూ ఒక్కటైపోతే ఇక ఈ అమ్మాయి మన అల్లుడుగారి గురించి ఆలోచించదు. ఇక బిడ్డగనక నిజాన్ని బయటపెట్టగలిగితే అల్లుడుగారు మన బిడ్డ ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది. అవునే పద్దాలు, శ్రీను జీవితం కూడా ఒక దారికొస్తే అంతకన్నా కావలసిందేముంది? మన బిడ్డ కోసమే వాడు జీవితాన్ని పనంగా పెట్టాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇలా కలిసి సంతోషంగా ఉంటే వాడు చేసిన త్యాగానికి ఒక గుర్తింపు అంటూ ఉంటుంది అంటూ ఇక పద్మమ్మ, సింహాద్రి ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇక అలేఖ్య అయితే శ్రీనుతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఇక శ్రీనుకైతే భార్యగా దగ్గరవుతుంది. అప్పుడే ఇక శ్రీను అయితే అలేఖ్యతో ఇక అన్నీ చెప్తూ ఉంటాడు. నిన్ను కాపాడడానికి అమ్మాడి ఎన్నో ప్రయత్నాలు చేసింది తెలుసా? నువ్వెవరో తెలియకపోయినా నీకోసం పోరాడుతూనే ఉంది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు సునందాగారు నిన్ను వదిలేయమని చెప్పినా వాళ్ళ అత్తగారితో పోరాడి మరీ నిన్ను కాపాడింది. అంతేకాదు, ఈ ఇందుమతిగారు, జీవన నిన్నెన్నో మాటలనేవారు. వాళ్లందరికీ బుద్ధి వచ్చేలో సమాధానం చెప్పి నిన్నొక సొంత చెల్లెల్లా చూసుకునేది మా అమ్మాడి అంటూ అప్పట్లో జరిగినవన్నీ కూడా అలేఖ్యకైతే చెప్తూ ఉంటాడు శ్రీను. ఇక ఆ విషయాలన్నీ తెలుసుకున్న అలేఖ్య అయితే, ఇంతకాలం దేవతలాంటి ఆనంది విషయంలో నేను చాలా పెద్ద తప్పులు చేశాను. ఆదిత్య తన భార్య తప్పు చేసింది అనుకుని ఆనందిని దూరం చేసుకున్నాడు. లేదు, ఎవరో బయటవాళ్లు తెలియని వ్యక్తులు ఆదిత్య జీవితంలోకి వస్తే ఆదిత్య జీవితం నాశనమైపోతుంది. నేను ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకోవడం నా బాధ్యత. ఆదిత్య సంతోషంగా ఉండాలి అన్నా, లైఫ్లో ఆనందంగా ముందుకి ఎదగాలి అన్నా ఖచ్చితంగా ఆనందియే ఆదిత్యకి తోడుగా ఉండాలి. వాళ్ళిద్దరూ మంచి జోడి. వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోవడానికి వీలులేదు. ఇప్పటివరకు నేను చేసిన పాపాలన్నీ చాలు. ఇప్పటికైనా నిజాన్నంతా బయటపెట్టేస్తాను. ఆదిత్యకి నిజం తెలిసేలా చేస్తే ఖచ్చితంగా ఆనందిని అర్థం చేసుకుంటాడు అంటూ ఇక తను మనసులో అనుకుంటూ ఉంటుంది అలేఖ్య. ఏంటి చిలకమ్మ, ఆలోచిస్తున్నావు అంటూ అనంగానే, ఏమీ లేదు శ్రీను, నేను ఆనంది గురించే ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరినీ ఎలా ఒక్కటి చెయ్యాలని ఆలోచిస్తున్నాను అంటూ అనంగానే, ఏంటి చిలకమ్మ నువ్వనేది? అమ్మాడిని, ఆదిత్యబాబుని ఒక్కటి చేయడానికి ఆలోచిస్తున్నావా అంటూ అడుగుతూ ఉండగా, అవును శ్రీను, ఇప్పుడు నేను నీ భార్యని కదా, నీవు చేసేవన్నీ కూడా నేను కూడా నీతో పాటు సమానంగా పాలుపంచుకోవాలి కదా. అందుకని నువ్వు అమ్మాడి కోసం కష్టపడుతున్నావు కాబట్టి నేను కూడా ఆదిత్యాన్ని, ఆనందిని కలపడానికి నా వంతు సహాయం నేను చేస్తాను అంటూ ఇక అలేఖ్య అయితే చెప్తూ ఉండగా, చిలుకమ్మ, ఈ మాటలు వింటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది చిలుకమ్మ అంటూ ఇక శ్రీను అయితే అలేఖ్యను దగ్గరికి తీసుకొని ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అలేఖ్య అయితే ఆదిత్యకి ఫోన్ చేసి తను అయితే ఒక ప్లేస్ అయితే చెప్తుంది. అక్కడికి రమ్మని చెప్పడంతో ఆదిత్య అయితే ఇక అక్కడికి వస్తాడు. ఇక ఆనందికి కూడా ఫోన్ చేసి రమ్మనైతే చెప్తుంది. ఇక ఆనంది కూడా అక్కడికైతే బయలుదేరుతుంది. ఇంతలో జీవనైతే అలేఖ్యకి ఫోన్ చేసి, ఎక్కడున్నావు అలేఖ్య? నువ్వెక్కడ ఉంటే అసలు ఎలా జరుగుతుంది అనుకున్నావు? ఆదిత్య నీకు సొంతం అవ్వాలి అంటే నువ్వు ఆఫీస్కి రావాలి కదా, నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యాలి కదా అంటూ అడుగుతూ ఉండగా, నేను ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు నాకు. ఆదిత్య సంతోషంగా ఉంటే సరిపోతుంది. ఆదిత్య నాకవసరం లేదు.
నేను శ్రీను భార్యగానే ఉంటాడు, శ్రీను భార్యగానే చేస్తాను అంటూ అలేఖ్య అనేసరికి ఆ మాటకి జీవన అయితే ఒక్కసారిగా షాకవుతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ అడుగుతూ ఉండంగా, నాకు తెలుసు జీవన, నువ్వు చేసిన మోసాన్ని నేను మర్చిపోను. నిన్ను నేను ఎంతగానో నమ్మాను, కాని నువ్వు నమ్మించి నా గొంతు కోసావు. నీలాంటి దాన్ని ఎలా నమ్ముతాననుకున్నావో, నేను ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను నమ్మే ప్రసక్తి లేదు. అయినా నాకు ఆదిత్య అవసరం లేదు. శ్రీను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించే వ్యక్తిని దూరం చేసుకుని నాది కాని దాని వెంటపడే అవసరం నాకక్కర్లేదు అంటూ ఇక అలేఖ్య అయితే చెప్పేసరికి జీవన అయితే ఒక్కసారిగా షాకైపోతుంది. ఇదేంటి, అలేఖ్య ఎలా మాట్లాడుతుంది? నేను చేసిన ప్రతి పని కూడా అలేఖ్యకు తెలుసు. ఇప్పుడు ఆదిత్యతో గనక నిజం చెప్పేసింది అంటే ఇక నా పరిస్థితి ఏమైపోతుందో, ఇప్పుడేం చెయ్యాలిరా దేవుడా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జీవన. అయితే ఇక తలపట్టుకో ఆలోచిస్తూ ఉండేసరికి ఇంతలో చైతన్య అయితే వస్తాడు. ఏంటి, అంతగా ఆలోచించేస్తున్నావు? మళ్ళీ ఎవరి కొంప ముంచబోతున్నావు అంటూ అడుగుతూ ఉండంగా, ఏంటి, ఎప్పుడూ నేనే కొంపలు ముంచేదానిలా కనిపిస్తానా? ఎప్పుడు చూడు ఏదోటి అంటూనే ఉంటావు అంటూ జీవన అయితే అనంగానే, ఏం చేయమంటావు? నీ వృత్తే అది కదా. ఎవరైనా సంతోషంగా ఉంటే చూడలేవు, ఎవరైనా ఆనందంగా ఉంటే ఎలాగైనా వాళ్ల కొంప కూల్చాలనే చూస్తూ ఉంటావు. అలాంటి నీ గురించి నాకన్నా ఎవరికి తెలుస్తుంది చెప్పు అంటూ ఇక చైతన్య అయితే అనేసరికి, అప్పుడే ఇక జీవన అయితే, ఈడు కూడా నాతో ఆడుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఎలా మాట్లాడుతున్నాడు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన. ఇంతలో ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా అలేఖ్య చెప్పిన ప్లేస్కైతే వస్తారు. అప్పుడే ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని, నువ్వేంటి ఇక్కడ అంటూ ఆదిత్య అయితే అనేసరికి, నాకు అలేఖ్య ఫోన్ చేసి రమ్మంది అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అదేంటి, నన్ను కూడా రమ్మని చెప్పింది అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతకీ ఇద్దరినీ రమ్మని తనెక్కడికి వెళ్ళిపోయింది అంటూ అడుగుతూ ఉండంగా, అప్పుడే ఇంతలో ఇక అలేఖ్య అయితే వస్తుంది. వచ్చారా, మీ ఇద్దరి కోసమే నేను చూస్తున్నాను అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. ఉన్నపనంగా ఎందుకు రమ్మన్నావు అలేఖ్య? ఏం జరిగిందో అని నేను కంగారు పడుతూ వచ్చాను అంటూ ఇక చెప్పంగానే, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, మీకు తెలియని విషయాల గురించి చెప్పడానికే నేను ఇక్కడికి రమ్మన్నాను అంటూ అనంగానే, తెలియని విషయాలా? ఏం చెప్పబోతున్నావు అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. ఆదిత్య, నువ్వు ఆనందిని ఎంతగా ఇష్టపడ్డావో, ఇంకా ఎంతగా ప్రేమిస్తున్నావో అన్నీ నాకు తెలుసు. నీ మనసులో ఆనంది నింటి ఉంది. కాని మీ అమ్మ ఎక్కడ బాధపడుతుందో, ఎక్కడ నిన్ను కూడా మాట్లాడకుండా దూరం పెడుతుందో అన్న భయంతో నువ్వు ఆనందిని దూరం చేసుకున్నావు అంటూ అనంగానే, చూడు, ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు, నువ్వు ఎందుకు రమ్మన్నావో అది మాత్రమే చెప్పు అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, నేను మీతో ఒక విషయాన్ని చెప్పడానికి పిలిపించాను. ఆదిత్య, నువ్వు ఆనందిని విషయంలో చాలా పెద్ద తప్పు చేశావు. ఆనంది నీకు నడక వచ్చేలా చేసింది, నీకొక జీవితాన్ని ప్రసాదించింది. ఈ 1 సంవత్సరం నీతోనే కలిసి ఉంది, తన జీవితాన్ని నీకు అర్పించుకుంది. కాని నువ్వేం చేశావు? తనని అర్థం చేసుకోకుండా ఒక్క తప్పు జరిగేసరికి తనని దూరం పెట్టావు. నార్మల్గా అయితే నువ్వేం చెయ్యాలి? నీ భార్య మీద నమ్మకంతో నువ్వు తను ఏ తప్పు చేయలేదని తెలుసుకొని తనని నిర్దోషని అందరి ముందు నిరూపించాలి. కాని నువ్వు ఒక నింద పడేసరికి ఆ తప్పు నీ భార్యే చేసింది అని నమ్మి తనని బయటకి గెంటేశావు. ఇదేమీ నాకు నచ్చలేదు అంటూ అనంగానే, తను తప్పు చేసింది అనడానికి సాక్ష్యాలున్నాయి కాబట్టి నేను నమ్మి బయటికి గెంటేశాను. కాని ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ ఆదిత్య అనేసరికి, అదే చెప్తున్నానాదిత్య, నీకు ఈ తొందరపాటే వద్దని చెప్తున్నాను. నేను చెప్పేది కూడా వినకుండా ఇంత కంగారు పడుతున్నావే? అసలు ఏం జరిగిందో నువ్వు నిజంగా తెలుసుకోవడానికి ప్రయత్నించావా? నువ్వనుకుంటున్నట్టు ఆ పెళ్లికి ఆనందికి ఎలాంటి సంబంధం లేదు. ఆ పెళ్లి జరిగేలా చేసింది, మీడియా వాళ్లకి ఫోన్ చేసింది, ఇవన్నీ నడిపించింది ఆ ఇందుమతి. జీవనే మీడియా వాళ్లకి ఫోన్ చేసింది. ఆ ఇందుమతిగారే ఈ పెళ్లి జరిగేలా చేశారు. పూర్ణిమగారిమీద అటాక్ చేయించింది కూడా ఇందుమతిగారే. ఆవిడ కంగారు పడేలా చేసి, పెళ్లి ఏర్పాట్లు చేసేలా చేసి, ఎవరికీ తెలియకుండా గుడిలో పెళ్లి చెయ్యాలనేదాకా తీసుకొచ్చింది కూడా ఇందుమతిగారే. ఆ రౌడీ బెదిరించడంతో ఎక్కడ తన ప్రాణాలు పోతే తన కూతురు జీవితం నాశనమైపోతుందేమో అన్న భయంతో ఆవిడ గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేసి అక్కడికి ఆనందిని రమ్మని చెప్పింది. ఇంతలో ఇక ఆనంది వెళ్లేసరికి జీవనేమో మీడియా వాళ్లకి ఫోన్ చేసి మీడియా వాళ్లు అక్కడికి వచ్చేలా చేసింది. ఈ నిజాలేవీ తెలుసుకొని
నువ్వు మాత్రం నీ భార్య అక్కడ ఉండేసరికి చేసిందంతా ఆనంది అంటూ ఇన్ని రోజులు దూరం పెట్టావు. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. నీతో ఎప్పుడో చెప్పాలి. కాని నేను కూడా స్వార్థంగా ఆలోచించి ఇంతకాలం ఆనంది పట్ల తప్పుగా ప్రవర్తించాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. అందుకని నిజనిజాలు బయటపెడితే ఆనంది జీవితానికి కొంచెమైనా న్యాయం చేయగలనని అనిపించింది. నా జీవితాన్ని తను కాపాడింది. అలాంటి తన రుణం తీర్చుకోవడానికి కనీసం ఈ విధంగా అయినా చెయ్యాలని నాకనిపించింది. అందుకనే నిజాన్ని బయటపెట్టాను అంటూ అలేఖ్య అయితే చెప్పేసరికి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాకవుతాడు. ఏంటలేఖ్య, ఇదంతా చేసింది జీవన అంటూ అనంగానే, అవునా ఆదిత్య, ఇప్పటికైనా నిజనిజాలు తెలుసుకో అంటూ అలేఖ్య అయితే చెప్పి ఆదిత్య ఆనందినైతే ఒకటి చేస్తుంది. ఇక ఆదిత్య అయితే ఆనందికి క్షమాపణైతే చెప్తాడు. ఇప్పటివరకు నేను చేసింది తప్పే అలేఖ్య అన్న మాటలో చాలా న్యాయముంది. నేనొక భర్తగా నీ పట్ల నిలబడి పోరాడాలి. కాని నేనొక అసమర్థపు భర్తలా నిన్ను వదిలేసి నీ పాట్లో నువ్వు పడు అంటూ నిన్ను దూరం చేసుకున్నాను. నన్ను క్షమించు ఆనంది. మనిద్దరం కలిసి అన్ని సాక్ష్యాలతో సహా ఈ నిజాన్ని బయటపెడదాము అంటూ ఆదిత్య అయితే ఆనందికి మాటిస్తాడు. ఇక ఇద్దరూ కూడా ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. అమ్మయ్య, ఇప్పుడు మీ ఇద్దరూ ఒకటయ్యేసరికి నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఇక అలేఖ్య కూడా చెప్తూ ఉంటుంది. ఆ విధంగా అలేఖ్య అయితే తన తప్పు తెలుసుకొని నిజాన్ని బయటపెట్టి ఆనంది ఆదిత్య ఇద్దరినీ కూడా ఒకటి చేస్తుంది.